ఇంగ్లాండ్తో చివరి టెస్టుకు ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ కొత్త పేసర్ అన్సుల్ కాంబోజ్ను భారత తుది జట్టు నుంచి తప్పించనున్నట్లు తెలుస్తుంది. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేశాక తర్వాత 2 మ్యాచ్లకు శార్దుల్ ను పక్కన పెట్టిన టీం మేనేజ్మెంట్ నితీష్, ఆకాశ్దీప్, హర్షదీప్ ల గాయాల నేపథ్యంలో అతన్ని తిరిగి 4వ టెస్టులో ఆడించింది. బ్యాటింగ్ లో పర్వాలేదనిపించినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో కలిపి శార్దుల్ ఠాకూర్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఎప్పట్లాగే దారుణంగా పరుగులు ఇచ్చేశాడు. అలాగే 4వ టెస్టులో అరంగేట్రం చేసిన కాంబోజ్ సైతం తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక్క వికెటే పడగొట్టాడు. అతడు బౌలింగ్ లో పెద్దగా వేగం లేకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు అలౌకగా ఎదుర్కొన్నారు. దీంతో ఈ ఇద్దరిని చివరి టెస్టుకు పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఆకాశ్దీప్, హర్షదీప్ సింగ్ ఫిట్నెస్ సాధించడం, ప్రసిద్ధి కృష్ణ, కుల్దీప్ యాదవ్ ల రూపంలో మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉండడంతో శార్దుల్, కాంబోజ్లపై 5వ టెస్టులో వేటు పడడం లాంఛనమే. ముఖ్యంగా 5వ టెస్టు టీమిండియా గెలవడం ఎంతో ముఖ్యం. ఇప్పటికే ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టు మ్యాచ్ డ్రా చేసుకున్నా లేదా ఓడిపోయినా సిరీస్ ను కోల్పోతుంది. అందుకే ఖచ్చితంగా టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం ఎంతో ముఖ్యం. సిరీస్ లు కోల్పోకూడదనుకుంటే 5వ టెస్టు మ్యాచ్ గెలవడమే టీమిండియా ముందున్న ప్రధాన అంశం. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ 2 మార్పులు ఖాయంగా కనిపిస్తుంది. ఈ నెల 31 నుంచి ఈ సిరీస్ లోని ఆఖరిదైన 5వ టెస్టు మ్యాచ్ జరగనుంది. లండన్ లోని కిన్నింగ్టన్ ఓవెల్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.